మోదీతో జగన్ దూతలు సంప్రదింపుల్లోనే ఉన్నారా? అందుకే వక్ఫ్ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేసిందా, లేకుంటే పరోక్షంగా సహకరించిందా? ముందు చూపుతోనే జగన్ డబుల్ గేమ్ ఆడారా? ఏపీలో ముస్లింల ఓట్లు పొందాలనుకున్నారా? తన సొంత ప్రయోజనాల కోసం వ్యతిరేకించారా? మరి బిల్లుకు పరోక్ష మద్దతు అనేది కేవలం కేసుల భయం లేకుండా చూసుకోవడానికేనా? అసలు ఢిల్లీ వేదికగా జగన్ ఆడిన నాటకం ఏంటి అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో సాగుతోంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సైలెంట్ గా అనుకూలంగా ఓటు వేసిందంటున్నారు. తాము వ్యతిరేకిస్తున్నామని వైవి సుబ్బారెడ్డి సభలో ప్రసంగించి చెప్పారు. కానీ ఆ పార్టీ సభ్యులు మాత్రం ఓటింగ్ సమయంలో వక్ఫ్ బిల్లుకు సపోర్టు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రాజ్యసభలో ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం ఉంది. కానీ ఓటింగ్ లో 128 ఓట్లు వచ్చాయి. అంటే 3 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. యూపీఏ పార్టీల రాజ్యసభ సభ్యుల సంఖ్య 88. కానీ వచ్చిన ఓట్లు మాత్రం 95. 7 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 కూడా ఓటేయడం, మరో 3 విపక్షంలోని ముస్లిం సభ్యులు మద్దతివ్వడం 95 వరకు వ్యతిరేకించిన వారి ఓట్లు వచ్చాయి. మరి ఎన్డీఏకు వచ్చిన 3 ఓట్లు వైసీపీ వాళ్లవేనా అనే ప్రచారం సాగుతోంది. ఇదేనా వైసీపీ చిత్తశుద్ధి అని ముస్లిం వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటు సాక్షిగా వైసీపీ ఆడిన డబుల్ గేమ్ బయటపడిందని టీడీపీ ఆరోపించింది. పార్లమెంటు చరిత్రలో ఓటింగ్ అయిన తరువాత విప్ జారీ చేసిన సంఘటనలు గాని, విప్ జారీ చేసిన పార్టీలు గాని ఇప్పటి వరకు లేవని టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. లోక్సభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ ఎంపీలకు విప్ జారీ చేసి ఓటు వేసిన వైసీపీ రాజ్యసభకు వచ్చేసరికి మాత్రం విప్ జారీ చేయలేదనే ప్రచారం జరిగింది. జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఈ విప్ అంశంపై క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి విప్ జారీ చేశారని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు జారీ చేసిన విప్ కు సంబంధించిన లెటర్ ను బయటపెట్టింది. మరోవైపు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఆఫీసును వక్ఫ్ భూములు ఆక్రమించి కట్టారంటూ టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. అందుకే వైఎస్ జగన్ వైసీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించింది. వక్ఫ్ సంస్కరణలు అమల్లోకి వస్తే తన ఆఫీస్కే ఇబ్బంది అనే కారణంతోనే వైఎస్ జగన్ వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ ఎపిసోడ్ మొత్తం గమనిస్తే వైసీపీ చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని చెప్పాలి. అటు అధికారం ఉన్నన్ని రోజులు కేసులకు భయపడి పరోక్షంగా ఎన్డీఏకు మద్దతిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ పాత సంబంధాలను కొనసాగిస్తూ పరోక్షంగా మేలు చేసిందని అంటున్నారు. దీనివల్ల కేసుల నుంచి కొంత ఉపశమనం కోసం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఇదంతా రాజ్యసభలో ఎన్డీఏకు ఆధిక్యం వచ్చే వరకేనని వేరేగా చెప్పనక్కర్లేదు. కీలక బిల్లుల ఆమోదం తర్వాత జగన్ ను మోదీ దూరం పెట్టేయడం ఖాయమని అంటున్నారు. మరోవైపు వైసీపీ వక్ఫ్ బిల్లును సమర్థిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల ఓట్లు పోతాయి. ఇప్పటికే బీజేపీతో జతకట్టిన టీడీపీ, జనసేన పార్టీలకు ముస్లింల ఓట్లు పెద్దగా పడవని వార్తలు ఉన్నాయి. ఏపీలో దాదాపుగా 60 నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఓ మేరకు ఉన్నాయి. 2029 ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత, ముస్లిం మైనార్టీ ఓట్లు తనకు కలిసి వస్తే గెలుపొందవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు విప్ జారీ చేసి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తోంది.